ఒకరోజు ఉదయం నల్లబండ మీద కూర్చొని అంజి అనే కోతి ఆవలిస్తూ ఏదో ఆలోచిస్తుంది. అక్కడే తిరుగుతున్న అంజి మిత్రులు ఎలుగుబంటి, నక్క, తోడేలు, నెమలి, కోకిల అంజిని గమనించాయి. అంజి, ఏంటి నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి? అడిగింది ఎలుగుబంటి. రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదు అంది అంజి. నువ్వు రోజు సాయంత్రం తాటికల్లు తాగు, హాయిగా నిద్ర పడుతుంది అంది నక్క. తాటికల్లు వద్దు, ఈతకళ్ళు తాగావంటే మత్తుగా నిద్ర పడుతుంది అంది తోడేలు. కాదు కాదు, నీళ్లలో తేనె కలుపుకొని తాగు, వెంటనే నిద్రలోకి జారుకుంటావు అంది ఎలుగుబంటి. తాగుడు కాదు, నువ్వు ప్రతిరోజు అరగంట నాట్యం చేశావంటే అలసిపోయి బ్రహ్మాండంగా నిద్ర వస్తుంది అంది నెమలి. నాట్యం కన్నా అరగంట పాటలు విన్నావంటే వద్దన్నా కునుకు పడుతుంది అంది కోకిల. ఇలా కోతికి అడగకుండానే తమకు తోచిన సలహాలు ఇచ్చాయి. అంజి అన్నిటి సలహాలు విని బుర్రగోక్కుంటూ ఇంటికి పోయింది. తెల్లారి అంజి మళ్ళీ నల్లబండ దగ్గరకు చేరుకుంది. అంజీ, రాత్రి తాటికల్లు తాగావా? ఆత్రంగా అడిగింది నక్క. లేదు అంది అంజి. అయితే నేను చెప్పినట్లు ఈతకల్లు తాగుంటావు అంది ఆసక్తిగా తోడేలు. కాదు అంది అంజి. మత్తు పానీయాలు ఎందుకు తాగుతుంది? నేను చెప్పిన తేనె నీళ్లు తాగుంటుంది అంది ఎలుగుబంటి. లేదు లేదు అంది అంజి. ఓహో, నేను చెప్పినట్లు నాట్యం చేసుంటుంది అంది నెమలి. కాదు కాదు అంది అంజి. ఇంకేముంది, నా మాటకు విలువ ఇచ్చి పాటలు విని ఉంటుంది అంది కోకిల. అంజికి చికాకు వేసింది. ఆపండి మీ గోల, నేను అసలు ఎవరి సలహా పాటించలేదు, మిమ్మల్ని సలహా ఇమ్మని కోరనూ లేదు అంది కోపంగా. వెంటనే నల్లబండ మీద నుంచి చెట్టు మీదకు దూకి అక్కడి నుంచి నేరుగా వైద్యుడు అయిన ఏనుగు వద్దకు పోయింది. తన సమస్య చెప్పింది. ఏనుగు అంజిని పరీక్షించి, ఇంకా ఆలస్యం చేసి ఉంటే నీ కంటికి ఒంటికి ప్రమాదం జరిగేది అంటూ కొన్ని వేరుమందులు ఇచ్చింది. వీటిని వాడుతూ ధ్యానం చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే రోగం నయమవుతుంది అని చెప్పింది ఏనుగు. ఈ లోకంలో అడిగినా అడగకున్నా ఉచిత సలహాలు ఇచ్చే వాళ్లకు లోటు లేదు. పైగా సలహాలు పాటించకుంటే వారికి శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంది అని తెలుసుకుంది అంజి.